పారిశ్రామిక ప్రాంతమైన గోదావరికని ప్రాంతంలోని గోదావరి నది నిర్మించిన బ్రిడ్జ్ బలవన్మరణాలకు వేదికగా మారుతుంది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 320 మందికి పైగా ఈ గోదావరి బ్రిడ్జ్ వద్ద బలవన్మరణాలకి పాల్పడ్డారు. పదుల సంఖ్యలో ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సూసైడ్ స్పాట్గా మారిన గోదావరి బ్రిడ్జ్ పై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. భారతదేశంలో పుణ్య నదులుగా కొలిచే నదులలో గోదావరి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన గోదావరి అంచెలంచెలుగా ప్రయాణిస్తూ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి కూడా చేరుకుంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడ గోదావరి పెద్ద ఎత్తున కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇందుకు గాను ఈ గోదావరి బ్రిడ్జ్ పైన అధికారుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. సూసైడ్ స్పాట్గా కూడా ఈ గోదావరి బ్రిడ్జ్ మారింది. మనతో పాటు కొందరు నగరవాసులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఒక సూసైడ్ స్పాట్గా కూడా మారుతుంది, ఎందుకని అంటారు? నమస్కారం సార్. గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది అంటే చూడనీకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ నేడు సూసైడ్ పాయింట్గా ఆత్మహత్యలకు నిలయంగా మారడం నిజంగా దురదృష్టకరం. ఇక్కడ పాలకుల వైఫల్యం అయితేనేమి, వివిధ పరిశ్రమల యాజమాన్యాల వైఫల్యం అయితేనేమి, ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు ఈ గోదావరి బ్రిడ్జు పైకి కొంతమంది క్షణికావేశంతో, అప్పుల బాధలతోటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, ఇతర కుటుంబ సమస్యలతోటి, కలహాలతోటి రావడం, గోదావరిలో దూకడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్యల ప్రయత్నం చేసుకోవడం నిజంగా దురదృష్టకరమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఒకవైపు సింగరేణి, మరొక వైపు ఎన్టీపీసీ, ఇంకోవైపు ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ, రామగుండం నగరపాలక సంస్థ ఉంది. అనేకమైనటువంటి ఈ సంస్థల యాజమాన్యాలకు ఈ ప్రాంత ప్రజలుగా అనేక సందర్భాల్లో ఇరువైపులా, అంటే ఒకవైపు 1 కిలోమీటర్, 4 వైపులా 4 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విన్నవించినప్పటికీ ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం కాకుండా ఇతర ఈ పక్కన ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో నుంచి కూడా అనేక మంది రావడం, దూకడం, చివరికి పోలీస్ యంత్రాంగానికి, సిపి గారికి, ఏసీపీ గారికి, అందరికీ, రామగుండం నగర కమిషనర్ కూడా విన్నవిస్తే, మరి గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ కమిషనర్ గారు దాదాపు 3 కోట్లకు పైగా నిధులు వెచ్చించినప్పటికీ కొంతమంది నిర్లక్ష్య అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ నిధులను పక్కదారి పట్టించి ఫెన్సింగ్ వేయకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికీ దాదాపు 320 మందికి పైగా ఈ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే 20 నుంచి 30 మంది ప్రజలు కోల్పోయారు. వీటన్నింటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రివర్ పోలీసులు వారి ప్రాణాలకు తెగించి, మరి వారి కూడా ప్రాణాలే, వారి ప్రాణాలు తెగించి వీరు కాపాడడం అదృష్టం అయినప్పటికీ కానీ 300 మంది, ఇంకా అనేక మంది మొన్నటికి మొన్న చూస్తే ఒక వారంలో వరుసగా 4 రోజుల పాటు ఆత్మహత్య చేసుకోవడం ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. చివరికి ఒక పసిగుడ్డు వారం రోజుల క్రింద 2 నెలల పాపను కూడా గోదావరి నదిలో వేసి మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఆ పాప చనిపోతే విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారు, RG1 GM గారు, ఎన్టీపీసీ CGM గారు, వీళ్ళందరూ కూడా వెనువెంటనే స్పందించాలి. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పితేనే తప్ప ప్రజల ప్రాణాలను కాపాడిన వారైతారు. కానీ ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఎవరు చనిపోతే మాకేంటి అంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రజలను తీసుకొని ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా 2 రాష్ట్రాలను కూడా కలిపే ఒక సరిహద్దు. గోదావరి కని మంచిర్యాల ప్రధాన రహదారిపై కూడా ఈ బ్రిడ్జ్ నెలకొంది. ఈ బ్రిడ్జ్ పైన నిత్యం వందలాదిగా రాకపోకలు కూడా కొనసాగుతుంటాయి. ఇలాంటి బ్రిడ్జ్ ఒక బలవన్మరణాలకు ఒక వేదికగా మారింది. ఎందుకై ఉండ అంటే మీరు ఇక్కడ ఏదైతే పోలీసుల వైఫల్యం కానీ, రాజకీయ నాయకుల వైఫల్యం కానీ, దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఈ ప్రాంత రాజకీయ నాయకుల వైఫల్యం లేబట్టే ఇలాంటి జరుగుతుంది. దానివల్లనే ఈ వైఫల్యం జరుగుతుంది. నిధులు మంజూరు చేసినా కూడా చేయకుండా వాటిని పక్కదారి పట్టించి చేస్తున్నారని అర్థమవుతుంది. రోజు నిత్యం శనికావేశంలో వచ్చి ఎవరో ఒకరు దునుకుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నా ఉన్నారు. మొత్తానికి సమస్య ఏదైనా కూడా క్షణికావేశంలో బలవన్మరణానికి వందల సంఖ్యలో కేవలం ఒక సంవత్సరంలో 300కు పైగా కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందులో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయి వారి కుటుంబ సభ్యులలో కన్నీటి శోక సముద్రంలో మిగులుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలకుల వైఫల్యము, అధికార యంత్రాంగ వైఫల్యము కానీ కొంతమందికి శాపంగా మారుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వదిలి దీనికి సంబంధించిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, గోదావరి నుంచి.